అలంపూర్ బరి అలా తోసావేంటి రవి అంటూ మల్లు రవిని ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. వడ్డేపల్లి అభివృద్ధి పనుల దగ్గర కొబ్బరికాయ కొట్టే విషయంలో మొదలైన గొడవ చిలికి గాలివానగా మారింది. విజయన్ని కొట్టిన మల్లు రవి క్షమాపణ చెప్పాలి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేస్తే తానెందుకు క్షమాపణ చెప్తాను అంటూ మల్లు రవి రివర్స్ అటాక్ కి దిగారు. కేటీఆరే తనకి సారీ చెప్పాలి అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది. ఇక్కడే బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవికి మధ్య గొడవ జరిగింది. ప్రోటోకాల్ పాటించకుండా ఎవరు పడితే వారు కొబ్బరికాయ కొడతామంటే కుదరదంటూ కొబ్బరికాయలు లాగేసుకున్నారు విజయుడు. ఆ తర్వాత మల్లు రవికి పట్టలేని కోపం వచ్చింది. ఇంతటితో ఆగలేదు మల్లు రవి. కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి తీరుపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడిపై మల్లు రవి చేయి చేసుకున్నారు. ఎమ్మెల్యేపై దాడి అంటే ప్రజాస్వామ్యంపై దాడి చేయడమే అన్నారు. ప్రతిపక్షాన్ని భయపెట్టేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారన్నారు. మల్లు రవి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్. ఎమ్మెల్యే విజయుడిని కొట్టానని దూషించారని కేటీఆర్ చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. తనపై తప్పుడు ప్రచారం చేసిన కేటీఆరే తనకు క్షమాపణ చెప్పాలన్నారు మల్లు రవి. ఎమ్మెల్యేని అడగండి, నేను తిట్టానా కొట్టానని. నేను ఒకటే చేశాను, దూరంగా ఉంచుకోకపోతే ఎమ్మెల్యే మీద పడేటట్టున్నారు జనం, ఆపుతుండని. నన్ను కొట్టనేయటం లేదు. కొబ్బరికాయ ఆ సంచి పట్టుకుంటే నేను కొబ్బరికాయ ఎక్కడ తీసుకొని కొట్టాలా? నా ఆపారని దాని మీద వచ్చి మీద పడే పరిస్థితిని నేను ఆపు చేసి ఏమనుకుంటున్నావు నువ్వు ఎవరు అది ఇదని వెనక్కి తీసుకొని పోయాను. నాకు ఆ స్వతంత్రం ఉంది, ఆ రకంగా మేమిద్దరం ఉంటున్నాం. అందువల్ల ఆగిపోయింది. సమస్య పూర్తిగా తెలుసుకోకుండా దళితుడిని తిట్టానని, దళితుని కొట్టానని నా వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసినట్టు మాట్లాడిన వాళ్ళు నాకు క్షమాపణ చెప్పాలి. మరోవైపు కాంగ్రెస్ నేతలు అలంపూర్ నియోజకవర్గంపై పెత్తనం చేస్తున్నారని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కాబట్టే తనపై వివక్ష చూపిస్తున్నారని అంటున్నారు విజయుడు.